మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆ లేఖన భాగాన్ని నేను చదువుతాను, చూడండి. అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకుని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడనే అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. నాకు ఇందులో యోసేపు యొక్క క్యారెక్టర్లో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఎంతో స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా, ఎంతో ఎత్తి చూపించినట్లుగా కనపడుతూ ఉంటే అప్పుడు అనిపించింది, నిజంగానే క్రిస్మస్లో ఉన్న ఎన్నో సంగతులు మనకి ఎన్నో విషయాలను గుర్తు చేస్తూ ఉంటాయి. దేవుని దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై చెప్పిన విషయంకి ముందు 14 తరాలు, అలాగే ఆ తర్వాత యేసు యొక్క జనన విధం ఎలా జరిగిందో ఆ సంగతులన్నీ తెలియచేస్తూ దూత స్వప్నమందు కనబడి యోసేపుకు తెలియచేస్తే, నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఇదంతా ఎక్కడ జరిగింది? కలలో జరిగింది, స్వప్నమందు జరిగింది. స్వప్నమందు ఏదైతే జరిగిందో దానిని వాస్తవంలో నెరవేర్పులోనికి తీసుకురావడానికి యోసేపు గనక పూనుకోకపోయినట్లయితే, దూత ద్వారా పంపబడిన వర్తమానానికి, దేవుడు పంపించిన వర్తమానానికి యోసేపు గనక విధేయుడు కాకపోయినట్లయితే, నిజంగానే క్రిస్మస్లో ఎక్కడో చోట ఏదో ఒక లోపం, కొరత ఏర్పడేది. కానీ అది ఎక్కడా కూడా సంభవించకుండా యోసేపు ఎలా అయితే దేవుని యొక్క మాటకు తను విధేయుడు కావడంతో పాటు ఆ మాటను నెరవేర్పులోనికి తీసుకురావడానికి తాను చేసిన పని, తన ప్రయత్నం, తన కర్తవ్యం, తన బాధ్యత, అలాగే తన యొక్క విశ్వాసము, వీటన్నింటినీ కూడా ఎలా అయితే వాస్తవంలో జరిగించాడో. ఎన్నో జరుగుతూ ఉంటాయండి కలల్లో, ఎన్నో వింటూ ఉంటామండి ఆ నోట, ఎన్నో తెలుస్తూ ఉంటాయండి వార్తల రూపంలో. లేకపోతే మనం ఎరుగకపోయినప్పటికీ కూడా మన దారికి వచ్చి, మన వైపుకు వచ్చి, మన దగ్గరకు వచ్చి చెప్పే సంగతులు, వినే సంగతులు చాలా ఉంటాయండి. అవన్నీ వాస్తవంలోనికి రావాలంటే సాధ్యం కాదు కదండి అని సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ క్రిస్మస్లో మాత్రం మనకి ఏదైతే సందేశం తెలియచేయబడుతూ ఉందో, దేవుని మాట మనకి ఏదైతే సెలవిస్తూ ఉందో, యోసేపు యొక్క క్యారెక్టర్లో మనము ఏదైతే చదివామో, ఏదైతే వింటూ ఉన్నామో, అందులో ఉన్న సంగతులు వాస్తవంలోనికి రావడానికి నిజంగానే ఇక్కడ కూర్చున్న మన అందరిలోనూ ఎవరమైతే యోసేపులు ఉన్నామో, అంటే ఆ స్థానంలో ఉండవలసిన వారమై ఉన్నామో, ఏ బాధ్యతలను నిర్వర్తించవలసిన వారమై ఉన్నామో, వేటినైతే రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటున్నామో వాటిని మరుగు చేసేస్తున్నావు, నువ్వు మర్చిపోతూ ఉన్నావు, నువ్వు విడిచిపెట్టేస్తూ ఉన్నావు, వాటిని పట్టించుకోవట్లేదు అని యోసేపుకు ఆనాడు స్వప్నమందు దూత ప్రత్యక్షమై ఎలా అయితే తెలియచేసిందో, అలాగే ఈ క్రిస్మస్లో మీరు వేటిని మీ యొక్క ఆలోచనల్లో కానీ, దేవుని కొరకు మీరు జీవించే ఈ జీవితంలో చేయాలనుకున్నా, లేదు నెరవేర్పులోనికి రావాలనుకున్నా,
వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరుగున పడిపోకుండా వాటిని వాస్తవంలోనికి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది ఉండుంటామో యోసేపులము కదా. అట్లా వాటిని ఎక్కడ కూడా మరుగు కానివ్వకుండా, మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా, విడనాడాలని ఉద్దేశించకుండా దేవుని కొరకు మనము జీవించవలసిన ఈ జీవితాలలో వేటిని కూడా మనము కాదని అనుకోకుండా వాటిని మరలా మనము గుర్తు చేసుకుంటూ ఈ క్రిస్మస్ సీజన్లో మనము వాటిని మరలా బయటకు వెలికి తీస్తూ వాటిని వాస్తవంలో నెరవేర్పులోనికి తీసుకురావడానికి కృషి చేద్దాం, ప్రయత్నం చేద్దాం. అలా ఈ సీజన్ని ఇప్పటికే మీరు ఆరంభించారు అనుకుంటూ ఉన్నాను. ఆరంభించినట్లయితే ఈ సీజన్లో వాటిని మరలా గుర్తు చేసుకుంటూ వాస్తవంలోనికి తీసుకుని వస్తూ వాటిని నెరవేరుస్తూ ముందుకు సాగుదాం. అలా ఈ క్రిస్మస్ని మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధపడాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను.